మేము 5 వస్తే మీరు 3 వచ్చారేంటి? చెప్పు తెగుద్ది. మేము వచ్చింది పెళ్లి చూపులకు కాదు, రాయబారానికి. నేను చెప్పేది ఏంటంటే మా వాడు మీ ఫ్రెండ్ అని కలవాలంటున్నాడు. మాది సేమ్ కేసే. అయితే స్పాట్ చెప్పమంటావా? స్పాట్ ఏంటి? ఇదేమన్నా ఫైటా? ఓన్లీ మీటింగ్. మేం చెప్పిన చోటుకే మీ వాడు రావాలి. ఏటే మీ డామినేషన్? ఏ యూ అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామా? చేసుకోండి నాకేం తొక్కలేదు. నువ్వు వండరా మొత్తం సరి కొట్టేసేలాగున్నావు. ఇదిగా మీరే చెప్పండి ఎక్కడ కలుద్దాం? ఈవినింగ్ 4 o'clock కి వీరయ్య చౌదరి గారి తోటలో. ఓకే 4 గంటలకల్లా మా కుర్రాళ్ళందరం అక్కడ ఉంటాం. అందరూ ఎందుకు? మీ వాడు వస్తే చాలు. అంటే ఫ్రెష్ లవ్ కదా, 4 ఉంటే మా ఓడికి కొంచెం సపోర్టింగ్ గా ఉంటదని. అలాగే మీరు 3 కాకుండా ఇంకో 2 తోలుకురండి. సరేలే ఉంటాం పాపలో. ఇదిగా వచ్చినప్పుడు మాత్రం ఢిల్లీ కొండ తీసుకురాకండి, పెద్ద కటింగ్ ఎత్తుంది, పగిలిపోద్ది. అమ్మయ్యా మొత్తానికి సీతాకృష్ణుల్ని కలిపా. రుక్కు మన ఇద్దరం అలాగెళ్ళి మనసు మాడుకుందాం పదా. రేయ్ మనసులో మాత్రమే ఇప్పుకుని మాట్లాడుకోండి. మాతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడటం కాదు. కలెక్టర్ మామిడికాయ ఉప్పు కారం తీసుకొచ్చాను. జంటగా సెట్ కింద కూర్చుని మొక్కలు తింటూ మాట్లాడుకుందాం. కూసో. సింతేనా? మేము ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసామే. రేయ్ నాకు మాత్రం కొంచెం పండు మొక్క కోసేవంటరా, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. వాళ్ళేంట్రా మాట్లాడుకోరు? పొద్దున మా ఇంట్లో మజ్జిగ చిలుకుతూ ఉంటే వెన్నపూస విరిగిపోయింది తెలుసా? మీ ఇంట్లో వెన్నపూసే, మా ఇంట్లో వెన్నుపూసే విరిగిపోయింది. ఎవరికి? మా అయ్యకి. ఓ పాలేరు రాలేదని పాలు పితకడానికి పెద్ద పోటుగాళ్ళ వెళ్ళి దాని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దానికి ఎఫెక్షన్ ఎక్కువైపోయి సిల్లీగా ఆయన ఒళ్ళో కూర్చుంది. వాళ్ళేమో మ్యాటర్ మాట్లాడుకోకుండా ఆకులు పీకేస్తున్నారు. హనుమంత్ గాడేమో జంప్ అయిపోయాడు, వీళ్ళేమో మామిడికాయలు తినేస్తున్నారు. ఎవడదే? ఇది నీకు ఆంటీ లాంటిదిరా. పొల మామిడికాయ అంటే చాలా ఇష్టమంట, అందుకే తినిపిస్తున్నా. అంటే అమ్మకి చెల్లి కడుపులో ఉన్నప్పుడు పెట్టేవాడి కదా, అలాగే కదా? అవును కదా అమ్మా. ఆంటీ కడుపు అంటే నాన్న మామిడికాయలు పడుతున్నాడు. అటు చూడండి. వస్తున్నాడేంట్రా? సమరసింహ! అయ్య బాబా ఈడొచ్చేటి? సమరసింహారెడ్డి మీద చెయ్యి చేసుకున్నా మొదటి వ్యక్తివి చివరి వ్యక్తివి నువ్వేరా? ఎందుకు కొట్టావురా? లేకపోతే ఏంట్రా నీ తెగింపు? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు తోటంత ధైర్యం? ఎక్కడికి రా అలాగ వెళ్ళిపోతున్నావు? నీకోసం రాయలసీమ నుంచి పోలీసులు దిగిపోయి 200 మర్డర్లు చేసిన సమరసింహారెడ్డి ఎక్కడరా అని విలేజ్ లో ఇంచి ఎతుకుతుంటే ఎంత కూలింగ్ గా అలాగ వెళ్ళిపోతున్నావురా? నో, పోలీసులకు నేను దొరకకూడదు. సీమలో నేను లేపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి నిద్ర? జోకులొద్దు, అర్జెంటుగా నన్ను ఎక్కడైనా దాచిపెట్టు. అయితే నాతో రా. పద. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. చూసావా, మనం ఒకరికొకరు తెలియకముందే ఊరి దృష్టిలో, మన పెద్దల దృష్టిలో ప్రేమికులమయ్యాం. సినిమాలకి షికార్లకి తిరిగాం, ఆఖరికి లేచిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకున్నాక కూడా మన మనసులో ఉన్నది చెప్పాలంటే ఐ లవ్ యూ. నమస్కారం అండి. చక్కెర నారాయణరావు అలియా సిఎన్ఆర్. పేరులోనే షుగర్ కనిపిస్తుంది. నోర్మై డాక్టర్ నేను. ఐసి. అయ్యా నా వయసు 40 ఏళ్ళు, పెళ్ళయింది 2 పిల్లలు. నాకు భోంచేయగానే మోషన్ అయిపోతుంది, మోషన్ అయిపోగానే నీరసం వచ్చేసి భోంచేయాలనిపిస్తుంది. దీనికి పరిష్కారం